పర్వతరాజు హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి పరమేశ్వరుడైన శివుణ్ణి తన మనస్సులో దేవుడిగా భావించి ఎన్నో తపస్సులు చేసింది. చివరకు ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెను భార్యగా స్వీకరించాడు. కైలాసంలో శివపార్వతుల జీవితం ఆనందం, ప్రేమ, ధర్మంతో నిండిపోయింది. ఒకరోజు పార్వతీదేవి శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో తన ఒంటరితనాన్ని తీర్చేందుకు మట్టితో ఒక బాలుడిని సృష్టించింది. ఆమె తన ప్రాణశక్తితో ఆ మట్టి బొమ్మకు జీవం పోసి అతనికి జీవితమిచ్చింది. అతడే బాల వినాయకుడు. పార్వతీదేవి తన స్నానం సమయంలో ఆ బాలుడిని ద్వారపాలకుడిగా నియమించి, నేను వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞ ఇచ్చింది. కొద్దిసేపటికి శివుడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు. కాని ద్వారంలో ఉన్న బాలుడు ఆయనను అడ్డుకున్నాడు. నా తల్లి ఆజ్ఞ లేకుండా ఎవరూ లోపలికి వెళ్లరాదు అని వినాయకుడు ధైర్యంగా నిలబడ్డాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. తనకి అడ్డుకట్ట వేస్తున్న ఈ బాలుడిపై కోపం పెరిగి ఆయన తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును తొలగించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్వతీదేవి గాఢమైన దుఃఖంలో మునిగిపోయింది. ఆమె ఆర్తనాదాలు కైలాసాన్ని కంపించాయి. ఆమె తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించాలని శివుడిని కోరింది. తన చర్యకు పశ్చాత్తాపపడిన శివుడు తన గణాలను పంపి ఉత్తర దిశలో మొదట కనిపించిన జీవి తల తెచ్చి ఆ బాలునికి అమర్చమని ఆదేశించాడు. వారు తెచ్చింది ఒక గజము, ఏనుగు తల. శివుడు ఆ గజముఖాన్ని బాలుని శరీరానికి అమర్చగా వినాయకుడు మళ్లీ జీవించాడు. అప్పటినుంచి అతడే గజాననుడు, వినాయకుడు, గణేశుడు అని పిలువబడ్డాడు. శివుడు అతడిని తన గణాలకు అధిపతిగా నియమించి, ఏ కార్యమైనా నీ పూజతోనే ప్రారంభం కావాలి అని వరమిచ్చాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ సంఘటనలో శివుడు తండ్రిగా బాధను అనుభవించాడు. పార్వతీదేవి తల్లిగా తన కుమారుని కోసం ప్రాణమర్పించేందుకు సిద్ధపడింది. వినాయకుడు త్యాగం, విధేయతకు ప్రతీకగా నిలిచాడు. ఈ కథ మనకు ప్రేమ, క్షమ, బాధ్యత, ధర్మం వంటి విలువలను బోధిస్తుంది. దేవతల కుటుంబంలో జరిగిన ఈ సంఘటన మానవ జీవితంలోనూ సంబంధాల గొప్పతనాన్ని, తల్లిదండ్రుల ప్రేమను, పిల్లల భక్తిని మనకు గుర్తు చేస్తుంది.